ఎంక్వైరీ అయిన తర్వాత అవుతుందమ్మా ప్రజాపాలన మన ఎంక్వైరీ అయింది అంటే మీ సేవను పిలిచి వార్నింగ్ చేయాలి. అవసరం లేదు మనం ఎట్లా తెలుగులో లేవా దరఖాస్తు పాపం అంటే ఓబీసీది ఇంగ్లీష్ దేనికోసం అమ్మా మీరు తీసుకునే ఉద్యోగం ఎవరిది ఏం జాబ్ ఇది ఉంటేనే దేనికైనా పెట్టుకోవడానికి ఇది ఉంటే ఫర్దర్గా ఏదైనా జాబ్లో పెట్టుకోవడానికి ఎప్పుడప్పుడు ఇప్పుడు ఇవాళ చేశారా ఎంక్వైరీ అయిందా మారేరమ్మా తర్వాత ఉడికినా లేదు చెప్తా ఉడికిందా లేదు చెప్పాలా బానే ఇప్పుడు మంచిగా గంటలు కావట్లేదు కదా మంచిగా ఉంటుందా అరే మంచిగా రోజు మళ్ళీ అడిగితే పెట్టరా ఇదే మళ్ళీ వస్తారు సార్ సెకండ్ ఇవన్నీ కొత్త మొత్తం స్ట్రెంత్ ఎంత 6 to 10 183 yes very good morning SSC లో కూడా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వేరే చూసిడం ఇంగ్లీష్ తెలుగు మీడియం వేరే వేరే ఉన్నాయా అది HSC మాత్రం లేదు సార్ పర్లేదు ఇది ఇంగ్లీష్ మీడియం ఇక ఉన్నవన్నీ ఏ యూనియన్ బి అంటే యూనియన్ అంటే ఇది కలయిక అంతే కదా ఇంటర్సెక్షన్ అంటే కామన్ నీకు నాకు సేమ్ ఫీచర్స్ నీ షర్ట్ నా షర్ట్ సేమ్ దెన్ ఇంటర్సెక్షన్ యూనియన్ అంటే మన ముగ్గురు తెల్ల చొక్కా ఈ చొక్కా క్రీమ్ చొక్కా ఇది అంతే కదా అది ఇంటర్సెక్షన్ యూనియన్ అంటే ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఫీచర్స్ ఉంటారు అర్థమైంది సరే ఇందాక లెక్కలోనే ఎన్ ఆఫ్ ఏ ఎంత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇందాక ప్రాబ్లం వల్ల ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ ఎంత అట్లా ఇద్దరు ఏలో అడిగింది 2 ఎన్ ఆఫ్ బి ఎంత 2 రైట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత 4 వెరీ గుడ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత 0 వెరీ గుడ్ మరి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు